ఇవన్నీ ఏమైందంటే తుప్పు పట్టిపోయి వాటర్ అనేది లోపల తీసుకుంటుంది కాబట్టి ఇవన్నీ మనం కడిగిపీయడం జరుగుతుంది. ఇలా మనం వర్క్ చేయించడం ఉంటుంది. ఇది పిల్లర్ నుండి వాటర్ అనేది మనకు స్టీల్ ఉంది కదా, ఈ స్టీల్ తో ఏమైతుందంటే వాటర్ లోపలికి పోతా ఉన్నది. లోపలికి వాటర్ వెళ్ళిపోయి ఏమైతుందంటే అక్కడ మనకు లోపల ఆ స్టీల్ ఖరాబ్ అయ్యి మనకు అంత మందము ఏదైతే ఉందో డ్యామేజ్ అవ్వడం జరుగుతుంది. సో అందుకోసం మేము ఏం చేసామంటే ఈ బిల్డింగ్ పైన ఈ స్టీల్ అనేది కడిగేయడం జరిగింది. కడిగేసిన తర్వాత దీనికి ఏం చేస్తామంటే కెమికల్ తోని వాటర్ లోపలికి పోకుండా మనం ట్రీట్మెంట్ చేస్తున్నాము ఈ బిల్డింగ్ పైన. ఫ్రెండ్స్, మీ బిల్డింగ్ ను కూడా మీరు ప్రొటెక్షన్ ఉంచుకోవాలి. మీకు యూజ్ ఒకవేళ మీరు కన్స్ట్రక్షన్ మీరు కట్టలేదని అనుకుంటే ఇదేం చేయాలంటే తీసేసి లేకుంటే డమ్మీ పిల్లర్ కూడా ఎట్లా అంటే మీద మంచిగా టైల్ వేయాలి. ఏది డమ్మీ పిల్లర్ కట్టిన తర్వాత మీద టైల్ పెట్టేయాలి, లేకుంటే అందులోకి కూడా వాటర్ తీసుకుంటుంది నార్మల్ గా. అట్లా మనం ఒక ప్రొటెక్షన్ లో ఉంచినామంటే బిల్డింగ్ లైఫ్ అనేది ఎక్కువ వస్తూ ఉంటది, బిల్డింగ్ లైఫ్. ఇప్పుడు మేమైతే ప్రస్తుతానికి ఈ బిల్డింగ్ పైన ఉన్న స్టీల్ అన్ని కడిగేసేసాము. కడిగేసిన తర్వాతనే దీనికి మేము ఇప్పుడు ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది. మళ్ళీ మనం ఏం చేస్తున్నామంటే ఇక్కడ కూడా స్టీల్ అంతా తీసేయడం జరిగింది. ఇందులో మొత్తం ఈ కన్స్ట్రక్షన్ అంటే ఇది ఒక 22 సంవత్సరాల కింద పెట్టిన కన్స్ట్రక్షన్ ఇది. అప్పటి నుండి ఇప్పటిదాకా స్టీల్ నుండి వాటర్ పోయిపోయి మొత్తం అది లోపల ఏదైతే పిల్లర్ ఉందో పిల్లర్ డ్యామేజ్ అయింది, అక్కడ స్లాబ్ డ్యామేజ్ అయింది. సో అలా కాకుండా మనం అనేది దీన్ని ఎప్పుడు కానీ యూజ్ లేదంటే తీసేయాల్సిందే, యూజ్ ఉందంటే మనం ఉంచుకోవాలి. ఎప్పుడు కానీ మీరు గమనించి ఇట్లా చేయించుకుంటే ఎట్లా అంటే మనకు బిల్డింగ్ కు ప్రొటెక్షన్ ఎక్కువ ఉంటుంది. మళ్ళీ ఇంకొకటి విషయం ఏంటంటే దీన్ని మంచిగా ఎప్పుడు కానీ ఈ టెర్రస్ ఏదైతే ఉందో దాన్ని మంచిగా ఎప్పుడు క్లీన్ చేసుకోవాలి, ఇట్లా నీట్ గా క్లీన్ చేసుకొని పెట్టేసేయాలి. అప్పుడైతేనే ఇది బాగుంటుంది. అట్లా మనం బిల్డింగ్ ప్రొటెక్షన్ ఉంచుకుంటే చాలా బాగుంటుంది. ఫ్రెండ్స్, మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేయండి, ఆల్ సింబల్ నొక్కండి. మరిన్ని వీడియోల కోసం సపోర్ట్ చేయండి, షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఈ స్టీల్ ఏమైందంటే స్టీల్ అంతా తుప్పు పట్టింది, చూసారా? స్టీల్ ఇదంతా రస్ట్ వచ్చేసి ఇదంతా తుప్పు పట్టి లోపలికి ఇట్లా ఉంది కదా, మొత్తం వాటర్ తీసేసుకొని దీన్ని మొత్తం ఏదైతే మన పిల్లర్ ఉందో దాన్ని డ్యామేజ్ చేయడం స్టార్ట్ చేసింది. సో ఇలా అన్ని తీసేసేసాం. దానికి నెక్స్ట్ మేము ఏం చేస్తామో చూస్తాను. ఓకే ఫ్రెండ్స్, మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఆల్ సింబల్ నొక్కండి.